Hi guys, welcome to Crick Chat with Venkatesh. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ వదిలి వెళ్ళిపోతున్నాడు. అతను హ్యాపీగా లేడు. కెప్టెన్సీ హార్దిక్ పాండ్యాకి ఇవ్వడం పట్ల అని చెప్పి సోషల్ మీడియాలో బోల్డెన్ వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ అతను అప్రోచ్ అయ్యారు. ఢిల్లీకి వెళ్ళిపోతున్నాడు, ట్రేడ్ అవుతున్నాడు ఢిల్లీకి అని. తర్వాత చెన్నై కూడా అప్రోచ్ అయ్యిందని కొన్ని వార్తలు వచ్చినాయి. నన్ను కూడా చాలామంది మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అడుగుతున్నారు నిజమేనా అని చెప్పి. మనం మీమ్స్ కూడా చూస్తున్నాం. రోహిత్ శర్మకి ఎల్లో జెర్సీలో, చెన్నై ఎల్లో జెర్సీ, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలో పెట్టిన పోస్టులు అదేమిటి క్రియేట్ చేయడం నేను కూడా చేయగలను. నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ అయినా కూడా ఈవెన్ ఐ కెన్ డూ దాట్. సో అలాంటి చేసిన మీమ్స్ కూడా సర్క్యులేషన్లో ఉన్నాయి. నాట్ ఓన్లీ రోహిత్ శర్మ, ఈవెన్ సూర్యకుమార్, బుమ్రా, ఇషాన్ కిషన్ కూడా హ్యాపీగా లేరు. వాళ్ళు కూడా వేరే పక్క చూపులు చూస్తున్నారు, వేరే ఫ్రాంచైజీకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా మనకి వార్తలు వచ్చినాయి. అయితే దీని మీద కొంత క్లారిటీ వచ్చింది నిన్న ఆక్షన్ సందర్భంగా. క్రిక్బజ్ వెబ్సైట్ ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ పబ్లిష్ చేసింది. అది మీకు షేర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో క్రిక్బజ్ వెబ్సైట్లో నిన్న ఆక్షన్లో వన్ ఆఫ్ ది టాప్ అఫీషియల్స్ ఆఫ్ ముంబై మాట్లాడాడంట. అతని పేరు చెప్పలేదు, అన్నేమ్డ్. బట్ ఏంటంటే అతను చెప్పింది ఏంటంటే, క్రిక్బజ్తో చెప్పింది ఏంటంటే, వీఆర్ నాట్ లీవింగ్ ఎనీ ప్లేయర్స్. ఎవరిని మేము పంపట్లేదు, ఎవరిని ట్రేడ్ కూడా చేయట్లేదు. మా దగ్గర ఉంటారు. రోహిత్ శర్మ కానీ మిగతా ప్లేయర్స్ కూడా మాతోనే ఉంటారు. ఎవ్వరు వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పి స్పష్టం చేసినట్టుగా క్రిక్బజ్ రాసింది. క్రిక్బజ్ ఇది రిలయబుల్ వెబ్సైట్, అందుకే నేను మీతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో చాలామందికి రోహిత్ శర్మ వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ భావిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అది మింగుడు పడట్లేదు. రోహిత్ శర్మ ప్లేయింగ్ అండర్ హార్దిక్ పాండ్యాస్ కెప్టెన్సీ. రోహిత్ శర్మ 5 టైటిల్స్ వాళ్ళకి ఇచ్చిన రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడడం అనేది ఏదో బాహుబలి సినిమాలాగా ఫీల్ అవుతున్నారు చాలామంది. సో అది వాళ్ళకి నచ్చట్లేదు. సో దే వాంటెడ్ రోహిత్ శర్మ, డెస్పరేట్లీ వాంటెడ్ రోహిత్ శర్మ టు మూవ్ అవే ఫ్రమ్ ముంబై ఇండియన్స్. బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ ద ప్రెసెంట్. ఎట్ ప్రెసెంట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఫర్ ద మూమెంట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అది స్పష్టం చేశారు ముంబై మేనేజ్మెంట్. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పింది ఇంకా కొన్ని వార్తలు వచ్చినాయి. అది కూడా అడిగారు నన్ను. ఏంటంటే రోహిత్ శర్మకు అసలు తెలియదండి కదా, ఈ వాజ్ కెప్ట్ ఇన్ ద డార్క్ కెప్టెన్సీ మార్పు గురించి. అతని భార్య రితిక ఎక్కడో ఆమెకు తెలిస్తే తన హస్బెండ్కి ఆమె చెప్పింది ఈ వార్త అని కూడా ఏవో సోషల్ మీడియాలో ఏముంది పుట్టిస్తారు. లేకపోతే దాన్ని వీళ్ళైతే మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. ముంబై ఇండియన్స్ అఫీషియల్ ఏం చెప్పాడంటే, నో అలాంటిది ఏం లేదు, అందరు ప్లేయర్స్తో కన్సల్ట్ చేసి మేము నిర్ణయం తీసుకున్నాం, అంతేగాని మేము ఎవరిని డార్క్లో పెట్టలేదు, ఎవరికి చెప్పకుండా చేసిన నిర్ణయం కాదు, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు. అందరినీ అడిగి అందరితో చెప్పి కన్సల్ట్ చేసి వాళ్ళ అభిప్రాయంతోనే వాళ్ళ అంగీకారంతోనే మేము ముందుకెళ్ళామని చెప్పి అది కూడా అతను చెప్పడం జరిగింది. సో బేసికలీ వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్ కోసం ట్రై చేస్తున్నారు. ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి వాళ్ళు ఒక సూచన మనకు అందిస్తున్నారు. వీ డోంట్ నో వెదర్ దట్ ఈస్ కరెక్ట్ అన్నట్టు, బట్ దిస్ ఈస్ ద అఫీషియల్ వర్షన్. వాళ్ళు చెప్పడం ఏంటంటే అందరూ మాతోనే ఉంటారు, అందరికీ చెప్పాము మేము, వాళ్ళ అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఒక్కటి మాత్రం నిజమని కూడా క్రిక్బజ్ రాసింది. అదేంటంటే వాళ్ళు స్పెసిఫిక్గా రాయలేదు, ఇద్దరు ఫ్రాంచైజీల గురించి అప్రోచ్ అయినట్టుగా, ఢిల్లీ అండ్ చెన్నై. దాంట్లో ఒకరు అప్రోచ్ అయిన అని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు, మాతో మాట్లాడుతూ చెప్పారు, ఎస్ వీ హ్యావ్ అప్రోచ్డ్ ముంబై, రోహిత్ శర్మని తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఎంత డబ్బైనా ఇవ్వడానికి, ఎంత అమౌంట్ అయినా, అంటే ఎలాంటి టర్మ్స్ అయినా, ఎంత డబ్బైనా ఇవ్వడానికి వీలు ఉండదు. అఫ్కోర్స్ శాలరీ క్యాప్ ప్రకారం ఇవ్వాలి. ఎలాంటి టర్మ్స్ అయినా, ట్రాన్స్ఫర్ ఫీ విషయంలో అయితే లిమిట్ ఉండదు కదా. దేనికైనా రెడీ మేము రోహిత్ శర్మని తీసుకోవడానికి అని చెప్పి మేము అప్రోచ్ అయిన మాట వాస్తవం అని చెప్పి ఆ ఫ్రాంచైజ్. బట్ దట్ ఈస్ నన్ అదర్ దెన్ ఢిల్లీ క్యాపిటల్స్ అనే మనం అనుకోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అప్రోచ్ అయిన మాట, దాని గురించి కూడా వార్తలు వచ్చినాయి, చాలా స్ట్రాంగ్గా వచ్చినాయి. సో ఢిల్లీ క్యాపిటల్స్ అప్రోచ్ అవ్వడం అనేది కరెక్ట్. దే వాంటెడ్ రోహిత్ శర్మ బ్యాడ్లీ, డెస్పరేట్లీ. బట్ ముంబై ఇండియన్స్ సెడ్ నో, లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ ఫ్యామిలీ కాన్సెప్ట్ అలాగే ఉంచుతారు. సో ఇలాంటి ఏదో రిఫ్ట్ వచ్చింది, దానివల్ల రోహిత్ శర్మ వెళ్ళిపోయాడు అనేది వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి దే వాంటెడ్ టు కీప్ రోహిత్ శర్మ యాజ్ అన్ ఆర్డినరీ ప్లేయర్ అట్లీస్ట్ ఫర్ దిస్ సీజన్. నెక్స్ట్ సీజన్లో మెగా ఆక్షన్ జరుగుతుందా లేదా అనేది మనకు తెలియదు. మెగా ఆక్షన్ జరగకపోవచ్చు అని చెప్తున్నారు. మనకి జరగకపోయినా నెక్స్ట్ ఇయర్ సంగతి వేరే. చెన్నై సూపర్ కింగ్స్ కూడా క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ CEO కాశీ విశ్వనాథన్ కూడా, మేము ఎవరిని అప్రోచ్ కాదు, ట్రేడింగ్ అనేది మా ప్రిన్సిపల్ కాదు, మేము ట్రేడింగ్లో నమ్మం, ట్రేడింగ్ చేయము, ట్రేడింగ్లో అన్ని తీసుకోము, మేము ఎవరిని అప్రోచ్ కాలేదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. సో చెన్నై
కి రోహిత్ శర్మ వెళ్తాడు అని వచ్చిన వార్తలు, అంటే ధోనికి సక్సెసర్గా అతను వస్తాడు అని చెప్పి కూడా బోల్డని కథనాలు వచ్చినాయి. అది కూడా దాన్ని కూడా కాశీ విశ్వనాథ్ అని స్వయంగా అఫీషియల్గానే కన్ఫర్మ్ చేశాడు. మేము రోహిత్ శర్మ గురించి రోహిత్ శర్మ గురించే కదా, ఎవరి గురించి అప్రోచ్ కాలేదు, ట్రేడింగ్ అసలు మా ప్రిన్సిపల్ కానే కాదని చెప్పి కూడా అతను చెప్పినట్టు క్రిక్ బజ్ రాసింది. సో ఈ న్యూస్ మీతో షేర్ చేద్దామని అనుకున్నాను. అయితే ఇంకోటి ఏంటంటే ట్రేడ్ విండో విల్ బి ఓపెన్. ఐపీఎల్ స్టార్ట్ అవడానికి 1 month ముందు వరకు కూడా ట్రేడ్ విండో ఓపెన్గానే ఉంటుందని కూడా మనకి ఐపీఎల్కి సంబంధించిన కొన్ని వార్తలు క్లియర్గా వచ్చినాయి. సో అంటే ఐపీఎల్ స్టార్ట్ అవడానికి ఇంకా 1 month ముందు వరకు కూడా ట్రేడింగ్ జరగచ్చు, టీమ్స్ మధ్యలో ప్లేయర్స్ ఎక్స్చేంజ్ అనేది జరగచ్చు. బట్ హ్యావ్ యూ హర్డ్ ది లాస్ట్ అబౌట్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ రోహిత్ శర్మ? I don't know at the moment.